నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ జారీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. మహిళలకు ఈ నెల 9 మధ్యాహ్నం నుంచి ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నా వారికి ఎలాంటి టికెట్ జారీ చేయడం లేదు. అయితే ఈ పథకం వల్ల ఆర్టీసీ నష్టపోయే ఆదాయాన్ని ప్రభుత్వం రీఎంబర్స్ చేయడం ద్వారా సమకూర్చనుంది. అందువల్ల ప్రతి నెల ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు, అందువల్ల ఆర్టీసీ ఎంత ఆదాయాన్ని కోల్పోయింది అన్న లెక్కలను ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. టికెట్ పై ఛార్జీ 0 అని చూపించినా ఆ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందో టికెట్ లో నమోదవుతుంది. అంత దూరం ప్రయాణానికి వాస్తవంగా వసూలు చేయాల్సిన టికెట్ మొత్తం కూడా అందులో ఉంటుంది. వాటి ఆధారంగానే ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది. ఈ జీరో టికెట్ విధానాన్ని సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ ఇప్పుడు పూర్తి కావడంతో ప్రయోగాత్మకంగా గురువారం కొన్ని డిపోలలో వీటిని జారీ చేసి పరిశీలించారు. శుక్రవారం నుంచి అన్ని డిపోల పరిధిలో జీరో టికెట్ జారీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణలో నివసించే మహిళలకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. దీంతో శుక్రవారం నుంచి కండక్టర్ కు మహిళలు ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత నివాసితులుగా ధృవపరిచే ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్ లేదా నివాస పత్రాన్ని తెలిపే గుర్తింపు కార్డ్ చూపించాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీ చూపించినా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయితే శుక్రవారం ఎవరైనా గుర్తింపు కార్డు మర్చిపోతే మళ్లీ మర్చిపోవద్దునని హెచ్చరించింది. జీరో టికెట్ జారీ చేయనున్నారు. ఆ తర్వాత మాత్రం అనుమతించరని అధికారులు చెబుతున్నారు. మహాలక్ష్మి పథకానికి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆర్టీసీకి 374 కోట్లు విడుదల చేయడంపై కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే బకాయి ఉన్న ఇతర మొత్తాలను కూడా అందించి ఆర్టీసీని ఆదుకోవాలని ఎన్ఎంయు నేతలు కోరారు. ఇక ప్రజావాణి మాదిరి ఆర్టీసీ కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు 15 రోజులకొకసారి కార్మిక వాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.